అసలు ఈ పెళ్ళిళ్ళ గురించి మీకు తెలుసా? ఈ సంబంధాలు ఎలా కుదురుతాయి, ఎక్కడో ఎలా సెట్ అవుతారు అనే దానికి మన ఋషీశ్వరులు ఒక కథ చెప్పారు. ఏం చెప్పారు తెలుసా? ఒక ఋషట తపస్సు చేసుకుంటున్నట్ట. తపస్సు చేసుకుంటుంటే ఒక ఎలక పిల్ల వచ్చి చాలా డిస్టర్బ్ చేస్తుందట. ఆ కోపం వచ్చి చంపేయాలనుకున్నాడట. అయితే దీక్షలో ఉండగా జీవహింస చేయకూడదట. అందుకని తన తపోశక్తి చేత ఎలక పిల్లని ఆడపిల్ల కింద మార్చేసాడట. మార్చేసి పెంచుకుంటున్నాడట. వివాహ ప్రాయం వచ్చిందట. వివాహ వయసు వస్తే అప్పుడే అమ్మాయికి పెళ్లి చేయాలని ఆలోచించి, మా అల్లుడు అందరికంటే అగ్రగణ్యుడిగా ఉండాలని చెప్పేసి ఆయన ఆలోచించి, అందగాడుగా ఉండాలని ఆలోచించి సృష్టిని అంతటిని పరిశీలన చేస్తూ ఉంటే సూర్యుడు చాలా ప్రకాశమానంగా ఉన్నాడట. ఈ సూర్యుడైతే మా అమ్మాయి బాగుంటాడని చెప్పి తన తపోశక్తి చేత